నీ మరణం తర్వాత ఏమి జరుగుతుందో చూడు. అంత్యక్రియలకు వెళ్ళిన వారు ఇంటికి వస్తారు. కొద్ది గంటల్లోనే ఏడవటం ఆపుతారు. చుట్టాలు వచ్చిన వారికి భోజనాలు చవకగా ఎక్కడ దొరుకుతాయో ఆరా తీస్తుంటారు. పక్కింటి నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. మూడో రోజు ఢిల్లీలో ఉండే నీ చిన్న కొడుకు సెలవు లేదు అని వెళ్ళాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు తేల్చేస్తే బాగుండని పెద్ద కోడలు పోరు పెడుతుంది. అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండని నీ పెద్ద కూతురు తొందర పెడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుండని నీ చిన్న కూతురు ఆతృతగా నీ భార్యను అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి కాల్స్ వస్తే నీ పిల్లలు విసుక్కుంటూ ఆన్సర్ చేస్తుంటారు. 11వ రోజు భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో నీ పిల్లలు దెబ్బలాడుకొని నీ భార్యని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలియకుండానే కోపగించుకొని వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నీవు కనపడక తిండి మాని బక్క చిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడుతుంది. నిన్ను క్రమక్రమంగా అందరూ మర్చిపోతారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల వలన నీ సంవత్సరికానికి ఎవరూ రారు. అందుకే బ్రతికినంతకాలం గర్వంగా బతుకు. నిజాయితీగా సంపాదించు. సంపాదన కోసం అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించి ఇచ్చిన చివరకు జరిగేది ఇదే. ప్లీజ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.